హరీష్ రావుతో తనకెలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు కేటీఆర్. ఇద్దరము రాజకీయంగా ఎదుగుతున్నామన్న కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ బాధ్యతలు అప్పగించినా దాన్ని సాధిస్తామన్నారు. సెటిలర్స్లోనూ టీఆర్ఎస్కి ఆదరణ పెరిగిందన్న మంత్రి కేటీఆర్ భీమవరంలో పోటీ చేస్తానని తాను సరదాగానే వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఇక వారం రోజుల్లో గ్రేటర్ మేనిఫెస్టో ప్రకటిస్తామని స్పష్టం చేసిన ఆయన ఎన్నికల ఫలితాల తర్వాతే మేయర్ అభ్యర్థిని నిర్ణయిస్తామన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. గ్రేటర్ ఎన్నికలకు నగారా మోగింది. అన్ని పార్టీలు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్రచారం చేయబోతుంది అనే మనతో మాట్లాడడానికి మంత్రి కేటీఆర్ సార్ చెప్పండి సార్, ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు? ఇప్పటివరకే నగరంలో మొత్తం పర్యటించి వచ్చారు. ఈ షెడ్యూల్ విడుదల నెక్స్ట్ ప్రచారం ఏదన్నా పాజిటివ్ ఓటును అడుగుతాము తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల్ని. గత 18 నెలలుగా మేము ఏ కార్యక్రమాలు చేశాం, ముఖ్యంగా కరెంటు విషయంలో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ, మహిళా భద్రత విషయంలో కానీ, ఏ రకమైన పాజిటివ్ కార్యక్రమాలు పెట్టుబడులు ఆకర్షించడంలో కానీ హైదరాబాద్ మహానగరంలో మేము చేసిన అభివృద్ధిని వివరిస్తాం. రాబోయే 5 ఏళ్ల మా ప్రణాళికలను కూడా తెలంగాణ ప్రజల ముందు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల ముందు పెట్టి ఒక పాజిటివ్ ఓటుని ప్రజలను అడుగుతాం. విశ్వాసం మాకుంది. ఖచ్చితంగా 150 డివిజన్లలో 100 సీట్లు గెలుస్తామన్న విశ్వాసం మాకు. అంటే ఇప్పటి వరకు సీమాంధ్ర ఓట్లకు సంబంధించి ప్రత్యేకమైన ఎజెండా ఉందా? కేవలం ఆ ప్రాంతం ఇటు కుక్కడపల్లి కానీ ఎలిమినార్ పరిసర ప్రాంతాల్లో కానీ ప్రత్యేక ప్రచారం అని చేయబోతుంది. సీమాంధ్ర ఓట్లని, తెలంగాణ ఓట్లని ఉండవు కదా. అల్టిమేట్గా హైదరాబాద్లో 29 రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్లు ఉన్నారు. వారందరికీ కూడా మెరుగైన పరిపాలనను అందించడం ద్వారా, ఎందుకంటే రాజకీయ పార్టీలకు మాటల కంటే చేతలు ముఖ్యం. మేము 18 నెలల కింద మేమేంటో, మా ప్రణాళికలు ఏంటో, మా పరిపాలన ఏంటో ప్రజలకు తెలియదు. కానీ ఈ 18 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకోవడానికి, అంచనా వేసుకోవడానికి, భవిష్యత్తులో వీరు ఏ రకంగా పనిచేస్తారో అధ్యయనం చేసుకోవడానికి కూడా ప్రజలకు ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఈ 18-19 నెలల మా పరిపాలన, భవిష్యత్, మా ప్రణాళికలు ఒక పాజిటివ్ దిశగా నడుస్తున్న ప్రభుత్వాన్ని ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఏంటో ప్రజలకు చెబుతాం, ఓటు అడుగుతాం. ఇప్పటివరకు చాలా చేరికలు జరిగాయి, చాలామంది పార్టీలో చేరారు. మీ పార్టీలో పోటీకి సంబంధించి టికెట్లకు సంబంధించి భారీ పోటీ, ఎంపిక ఏ విధంగా ఉండబోతుంది? ఎప్పుడు సహజంగానే గెలిచే పార్టీకి డెఫినెట్గా పోటీ ఎక్కువ ఉంటుంది. కానీ మేము ఇవ్వగలిగేది 150 బీఫామ్లు మాత్రమే. అందులో అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. సామాజిక సమతూకం అనండి, కొత్త పాతల మేలవింపు అనండి, అదే రకంగా ప్రజల మద్దతు, ఇవన్నింటినీ మరి బేరీజ్ వేసుకొని శాస్త్రీయంగా ఒక 3 సర్వేలు చేస్తూ ఉన్నాం. ఆ 3 సర్వేల్లో కూడా వచ్చిన ఫలితాలను ముఖ్యమంత్రి గారి ముందు, పార్టీ అధ్యక్షుడి ముందు పెట్టి వారు తుది నిర్ణయం తీసుకునే విధంగా మరి ముందుకు పోతాం. కానీ ఇందులో ఆశావాహులు ఎవరికైతే టికెట్లు రాలేదు వారిని కూడా పిలిచి మాట్లాడి వారికి కూడా భవిష్యత్తులో మరి ఏదో రకంగా పార్టీ సముచితమైన గౌరవాన్ని ఇచ్చే దిశగా ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ సర్వే ద్వారా ఉద్యమం చేసి పార్టీలో స్టార్టింగ్ నుంచి ఉన్న వారికి ఒకవేళ టికెట్ రాకపోతే వారికి మీరు చెప్పే సూచనలు? మీరు అట్లా ఎందుకు అనుకోవాలి? వాళ్ళకే టికెట్ వస్తుంది ఎందుకు అనుకోకూడదు? ముందే ఆ నెగిటివ్ దృక్పథం ఎందుకు? అల్టిమేట్గా మేము చెప్పేది ప్రజల్లో పలుకుబడి ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి చాలామందికి ప్రజల్లో గొప్ప పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉద్యమాన్ని వారు శక్తివంతంగా నడపగలిగారు. డెఫినెట్గా వారిని కూడా అవకాశం వస్తాయి. కొన్ని చోట్ల అక్కడక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మారవచ్చు కాక, కానీ అందరినీ కలుపుకుని పోయి అందరినీ గౌరవించుకునే సంస్కారం, అందరినీ గౌరవించుకునే పరిస్థితి అధికార పార్టీగా మాకుంది. ఎందుకంటే అధికార పార్టీకి సహజంగానే నామినేటెడ్ పదవులు కొనిచ్చుకునే అవకాశం ఉంటుంది. అందులో కొంతమందిని అకామిడేట్ చేసుకోవచ్చు. అంటే మేనిఫెస్టో విడుదల చేసని చెప్పారు, ప్రత్యేక మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? సిద్ధమైంది. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది నిన్న కదా బ్రదర్, ఇంకా నోటిఫికేషనే రాలేదు. వచ్చిన తర్వాత తప్పకుండా మా మేనిఫెస్టో విడుదలవుతుంది. సేఫ్, స్మార్ట్, క్లీన్, గ్రీన్ సిటీగా హైదరాబాద్ను చూడాలని అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. దాని దిశగా మేము ఏం చేయబోతున్నామో ఆ మేనిఫెస్టోలో విడమర్చి చెబుతాం. తప్పకుండా ఆ మేనిఫెస్టో ఇంటింటికి చేరే విధంగా, ప్రజలందరికీ చేరే విధంగా కార్యాచరణ రూపొందిస్తాయి. ఇప్పటికీ రిజర్వేషన్లో 50% మహిళలకు సీట్లు కేటాయించారు. మేయర్ సీట్ను కూడా మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. నాకున్న అవగాహన మేరకు గతంలో 33% ఉండేది మహిళలకు, దాని ఈసారి 50% చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుంది. అదే రకంగా బీసీ జనరల్ అయింది మేయర్. కాబట్టి ఇప్పుడే మేయర్ అభ్యర్థి విషయంలో ఇప్పుడే మరి ఊహాగానాలు కరెక్ట్ కాదు. మేము ముందు పరోక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో మేము గెలవాలి, తగినంత సంఖ్య సరిపడాలి, తదనంతరం మేయర్ని ఎన్నుకోవాలి. కాబట్టి దానికి ఇంకా టైం ఉంది. అంటే ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్ సంబంధించి ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కానీ కానీ ఎంఐఎంకు అనుకూలంగా శివారు ప్రాంతాల్లో కొన్ని వీటి ఒక ఉప్పలను తీసుకుంటే పూర్తిగా మహిళలకే కేటాయించారు. ఎలిమినార్కి వస్తే ఒక్క డివిజన్ ఎస్టీ కేటాయించారు, మిగతా జనరల్ చేశారు. అంటే విపక్షాలు విమర్శిస్తున్న వాళ్ళకి అనుకూలంగా చేసుకున్నారనే ఒక విమర్శ. ఇప్పుడు విపక్షాలు ఏం మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం, ఈ డేటా అందరి దగ్గర కూడా ఉంది. ఈ నగరంలో ఓటర్లు ఎంతమంది, ఏ వర్గం, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఇదంతా కూడా ఓపెన్ బుక్ అండి. వారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిరభ్యంతరంగా వారు కోర్టుకు వెళ్ళవచ్చు, న్యాయస్థానానికి వెళ్ళవచ్చు, అడగవచ్చు. 3వ అంశం,
అల్టిమేట్గా ప్రజలైతే వీళ్ళే కదా ఓట్లేసేది. హైదరాబాద్లో ఉండే జనాభానే కదా ఓట్లేసేది. బయటికి వెళ్ళి అయితే ఎవరో చోట్లేరు కదా. మరి అట్లాంటప్పుడు భయం ఎందుకు? ముందే ఈ కుంటి సాకులు వెతుకోవడం ఎందుకు? ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి భవిష్యత్తులో ఓడిపోయిన తర్వాత ఏం చెప్పాలనో ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం తప్ప ఇది ఇంకోటి కాదు. పసలేని ఆరోపణలు, పనికిమాలిన ఆరోపణలు తప్ప ఇంకోటి కాదు. ప్రజల్లోకి వెళ్ళే మొహం లేక మేమేమో ప్రజల్లో తిరుగుతున్నాం, వాళ్ళేమో ఎలక్షన్ కమిషన్ చుట్టూ, గవర్నర్ గారి చుట్టూ, ఆఫీసుల చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ పనేదో ప్రజల వద్దకు వెళ్ళి పాజిటివ్ ఓటు అడిగితే వారికి మంచిది. అంటే చివరగా నగర ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ జరుగుతున్న అవకాశం ఎందుకు ఓటేయాలని ఒక ప్రశ్న వస్తే మీరు చెప్పే సమాధానం. నగర ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, 18 నెలల మా ఆచరణలో మా ప్రభుత్వాన్ని మీరు చూశారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నదో చూస్తూ ఉన్నారు. అదే రకంగా నగర పౌరులకు మౌలిక వసతుల రంగంలో చాలా కార్యక్రమాలు ఇప్పటికే చేస్తున్నాం. ఎవరు ఊహించని విధంగా ఎండాకాలంలో కరెంటు కొరత లేకుండా ఈసారి కరెంటును అందించగలిగాం. అదే రకంగా తాగునీటి విషయంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవడం వల్ల ఈరోజు గోదావరి జలాలను సకాలంలో హైదరాబాద్కి తీసుకురాగలిగాం. శాంతి భద్రతల విషయంలో ఎన్ని అనుమానాలు ఉన్నా వాటిని పటాపంచలు చేస్తూ ఎవరి మీద కూడా వివక్ష లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా నడుపుతూ ఉన్నాం. అదే రకంగా పెట్టుబడుల విషయంలో కూడా పెద్ద మొత్తంలో ఈ సంవత్సరంన్నరలోనే పెట్టుబడులు కూడా ఆకర్షించగలిగాం. అంతర్జాతీయ రంగంలో కూడా అంతర్జాతీయ పెట్టుబడిదారులను కూడా ఇక్కడ తీసుకురాగలిగాం. కాబట్టి అల్టిమేట్గా ఈ నగర బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగా ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి మా ప్రణాళికలు చూడండి, మా ఆచరణను కూడా చూడండి. చూసి విచక్షణతో, విజ్ఞతతో ఓటేయండి. టీఆర్ఎస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తాం. అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో కేవలం బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం, టీడీపీని అసలు విమర్శ చేయకుండా చేయడంలో ఆంతర్యం ఏంటి? మాకు బీజేపీని టార్గెట్ చేయాలని లేదు, టీడీపీని టార్గెట్ చేయాలని లేదు. మేము పాజిటివ్ ఓట్ అడుగుతా ఉన్నాం. మేము 18 నెలల్లో ఈ కార్యక్రమాలు చేసాం. ఇంకా రాబోయే 5 ఏళ్లలో గతంలో వాళ్ళు చేయని కార్యక్రమాలు, 50 ఏళ్లలో చేయని కార్యక్రమాలు మేము చేస్తాం 5 ఏళ్లలో అని చెప్తా ఉన్నాం. ప్రజలకు పాజిటివ్ ఓట్ అడుగుతున్నాం తప్ప నెగిటివ్ ఓట్ మేము అడగడం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద గత 18 నెలల సంక్షేమ కార్యక్రమం ఖచ్చితంగా ఓటేయాలని